మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి కొరమేనగుంటలో ఇవాళ ఉదయం 5 గంటలకి మిస్ అయినటువంటి 7 నెలల చిన్నారి రమ్య ఫైనల్గా మురికి కాలువలో డెడ్ బాడీగా కనిపించింది. తల్లి ఇక్కడికి తీసుకొని వచ్చి వేసిందని కొందరు, తల్లే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మిస్ అయ్యి పాప ఇక్కడ పడిపోయిందని తల్లి వర్షన్. అంటే రెండు విధాలుగా ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే తేలాల్సి ఉంది. ఇదే మురికి కాలంలో పాప డెడ్ బాడీ అని అయితే తల్లి గుర్తించింది. అయితే ఉదయం తల్లిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ఏమాత్రం కూడా నోరు మెదపలేదు. అసలు పాప ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తాను ఇంట్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళినటువంటి 10-15 నిమిషాల్లోనే పాప నాకు కనిపించలేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ చెప్పింది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తాను ఈ మురికి కాలువ వద్దకి తీసుకొని వచ్చిన తర్వాత పాప జోగాడుతూ వెళ్ళి పడిపోయిందని ఆమె వర్షన్ చెప్తోంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు వర్షన్ మాత్రము పాపని ఆమె ఉద్దేశపూర్వకంగా వేసేసి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు గ్రామస్తులంతా కూడా ఆమె పైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. ఇదే కుంటలో ఇది కంప్లీట్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువకి సంబంధించి, అంటే ఈ ఇళ్లల్లో ఉన్నటువంటి మురికి కాలువ మొత్తం కూడా ఈ ప్రాంతం గుండే వెళ్తూ ఉంటుంది. చూడొచ్చు ఎంత దుర్గంగా భరితంగా ఉన్నటువంటి ఈ కాలువలోనే పాప మృతదేహాన్ని పడివేశారని కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఇదే ప్రాంతంకి, అంటే ఇంటికి కూతవేటు దూరంలో దాదాపు 20 మీటర్లు కూడా దూరం లేదు. సో ఆ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 1 నిమిషం కూడా పట్టదు. సో అక్కడ ఉన్నటువంటి పాపని తీసుకొని వచ్చి ఇక్కడికి ఆమె వేసిందా లేకపోతే మిస్ అయ్యి కింద పడిందా అనే దానిపైన కూడా తెలియాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు లేకపోతే గ్రామస్తులు అందరూ కూడా ఖచ్చితంగా ఆమె పాపని ఏదో చేసి ఉంటుంది, ఉద్దేశపూర్వకంగానే ఆమె పాపని ఈ రకంగా చేసి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు మండిపడుతున్నారు. చూడొచ్చు కొరమేనగుంటలో ఉన్నటువంటి మొత్తం స్థానికులు కావచ్చు లేదంటే వాళ్ళ బంధువులంతా కూడా ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమ్య తల్లి చందన, అదే రకంగానే తండ్రి కూడా ఇద్దరు నిద్రిస్తున్నటువంటి సమయంలోనే పాప మిస్సింగ్ అయిందని చెప్పి కూడా బయటకు వచ్చింది. సో ఆ తర్వాత పాప ఏమైందో తెలియదు. ఉదయం నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అనేది తిరుపతిలో కంటిన్యూ అయింది. పోలీసులు కూడా దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ డాగ్ స్క్వాడ్ కావచ్చు లేదంటే క్లూస్ టీమ్ మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా సంచరించింది. ఎక్కడైనా పాప ఆచూకీ దొరుకుతుందా, ఎవరైనా అనుమానితులు ఉన్నారా, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పాపని సంబంధించి ఏదైనా చేశారా అనే దానిపైన కూడా ప్రస్తుతం కూపీలాగేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఈవెన్ ఇక్కడ తిరుపతి నుంచి ఏదైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు లేదంటే రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాలకు సంబంధించి ప్రధానమైనటువంటి మార్గాల్లో మొత్తం కూడా పోలీసులు అన్వేషణ చేశారు. సో ఫైనల్గా పాప డెడ్ బాడీ ఇక్కడ కనిపించడంతో ఈ కథ విషాదాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. కొంతమంది పాపకి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామా. ఉదయం ఆమె చెప్పింది పాపని నేను తీసుకువెళ్ళలేదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చే సమయానికి పాప లేదని చెప్తుంది కదా. ఇప్పుడు ఎందుకు మాట మార్చింది సార్? వాళ్ళు ఎస్ఐ కాడికి పోయినాను సార్. తొడుక్కొని నేను, మా పిన్నమ్మ, మా బాబాయి, మా మరిది మేమంతా పోయినాము. మరి పాప కనపడలేదు సార్, మిస్ అయింది సార్ అని చెప్పని పోయి కంప్లైంట్ ఇస్తే తనిగా పిలుచుకొని వచ్చి నేను అడిగా, మా బిడ్డను ఏమన్నా చేస్తుంటే చెప్పునైనా మేము చూసుకుంటామంటే నేనేం చేయలేదు బిడ్డని, నా బిడ్డని నేనేం చేసుకుంటాననే చెప్పింది సార్ మా పాప. మా అక్క కూతురు సార్ ఆ పాప. మరి చెప్పే గుంది సార్ దొరకపలేదనే గుందికి అంతా ఎత్తుక్కుంటున్నాను సార్. బాత్రూమ్ పోయి వచ్చే బిడ్డ కనపడలేదని చెప్పింది మాకు. అడుగుతాన్నా కూడా మాకు సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఎస్ఐ కాడికి పోయి సారోళ్ళ కాడికి పోతే మమ్మల్ని అంతా సారోళ్ళంతా ఎంక్వైరీ చేసినారు. ఆ అమ్మాయితో మాట్లాడతామంటే మమ్మల్ని మాట్లాడనీలేదు. సార్ మీరు వెళ్ళండి అమ్మ, అమ్మాయితో మేము మాట్లాడి మళ్ళీ మేము పంపిస్తాం 3 పిల్లలు ఇద్దరిని అని చెప్పి అన్నారు సార్. ఇదే సార్ మా మనవరాలు.
నోరు చిన్న 6 నెలలు బిడ్డ సార్. ఈ బిడ్డ ఎత్తి కాలంలో వేసింది సార్. మా చెల్లి సార్ ఇంత పని చేస్తుందని కూడా అనుకోలేదు సార్. మా అన్నోళ్ళు ఒక దెబ్బ కొట్టారు. ఎందుకు కొట్టారో వాళ్ళు ఆ బిడ్డను ఏం చేస్తుంది అని చెప్పని కూడా అన్నాను సార్. నేను ఇంత పని చేస్తుంది అని చెప్పని కూడా అనుకోలేదు సార్. మేము ఆ పిల్ల తొడుక్కొని వచ్చి ఎస్ఐ వాళ్ళందరూ తొడుక్కొని వచ్చి ఏడేసిన పెట్టినంటే ఈడ ఈ మూలకాలు వేసినానని చెప్పని చూపించింది సార్. ఇంత కరాయితున్నానని అనుకోలేదు సార్. మా యొక్క కూతురు సార్ ఇంత పని చేస్తుందని చెప్పని అసలు అనుకోలేదు అసలు. మా నోరు లేని పెట్టని ఇంత పని చేసిందమ్మా. ఎట్లున్నది చూడండి సార్. బంగారు పెట్టున్నది ఎట్లున్నది చూడండి సార్. ఇట్లాంటి పెట్టని పని చేసింది సార్. ఉదయం నుంచి కూడా ఎందుకు ఆమె ఒక రకంగా చెప్పింది, మళ్ళీ సాయంత్రానికి ఎందుకు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పినారో, వాళ్ళు ఏం చెప్తే ఏమి విచారించి చెప్పినారో ఏమో మాకు తెలియదు సార్. మమ్మల్ని ఒకరినొకరు పిలిచి ఏం జరిగింది, ఏమి ఇంట్లో మౌడి పిల్లలు ఏమన్నా గలాట్లా గిలాట్లా అంటే అవేమి గలాట్లు లేవు సార్. వాళ్ళ ఇంటి ముందు తాగుతాడు అంతే. ఇంక ఇంట్లో మామూలుగానే కదా సార్ మౌడి పిల్లలు గలాట్లు, ఇంకేమి కూడా లేదు సార్. ఈ మధ్యలో గలాటు కూడా ఏమీ లేదు సార్. మా మామ చనిపోయినాడు అని చెప్పని సాగు ఇక్కడికి వచ్చినాను సార్. 6 నెలలు అయింది సార్ నేను ఇక్కడి నుంచి కూడా నేను వెళ్ళిపోయి. ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు కూడా నేను ఇక్కడ లేను సార్. 6 నెలలు అయింది. మా మామ చనిపోయాడని చెప్పని కారణానికి వచ్చినాను. 2-3 రోజులు బిడ్డను చూసుకుంటా ఉన్నాను సార్. తలారితో గుందికి నేను ఇంటికాడికి వచ్చే గుందికి మా బిడ్డ కనపల్ల స్వాతి అని చెప్పాను సార్. ఎట్టపోయిందంటే నేను బాత్రూమ్ పోయినాను, బాత్రూమ్ పోయి బిడ్డ కనపలేదని సార్. ఇదే మాటే సార్ అందరికి చెప్పి ఒప్పించింది సార్. ఆ పిల్ల ఇంత పని చేస్తానని చెప్పి మేము కళ్ళు కూడా అనుకోలేదు సార్. ఏ టైంకి తీసుకొచ్చారమ్మా పోలీసులు ఇక్కడికి? అవునే మేము వచ్చేసినాం సార్. స్టేషన్కి వెళ్ళి 8:30-8కి ఇక్కడికి వచ్చేసినాం సార్. ఇక్కడికి వచ్చే ముందు పోలీసు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు సార్. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సార్. సరే ఆ పాప వాళ్ళ అమ్మని రమ్మని చెప్పని ఎస్ఐ కానిస్టేబుల్ మేడం తీసుకొని వెళ్ళింది సార్. అంతే సార్. మేము మళ్ళీ 11:45కి మేము పోయినాం సార్ స్టేషన్ కాడికి పోయి మళ్ళీ కంప్లైంట్ రాస్తే అమ్మాయితో మాట్లాడుతా అంటే అమ్మాయితో మాట్లాడలేదు సార్. మమ్మల్ని మా తమ్ముడితో కూడా మమ్మల్ని మాట్లాడలేదు. పక్కన అవునా సార్ 4 అయింది సార్. 4:30 ఆ మధ్యలో వచ్చి తీసుకొని వచ్చి జీప్లో తీసుకొని వచ్చారు సార్. జీప్లో తీసుకొని వచ్చి దగ్గరికి వెళ్తా అంటే అరిచినారు. నేను నేరుగా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళా సార్. రామే ఏం ఉండదులే వాళ్ళు ఊరికినే చూసుకుంటున్నారని మా వదిన చెప్పింది సార్. తొడుక్కొని నేను అటు వెళ్ళా. మళ్ళీ నాకు ఉండబుద్ధి కాలేదు సార్. ఆ పిల్ల బస్సులోనే దాంట్లో జీపులో ఉండే గుందికి ఈ పిల్ల ఎందుకు దిగలేదు అనేసి అని చెప్పని జీప్ ఇటు తిప్పించుకొని ఆ కాలువ కాడికి వచ్చి నేను అట్టు వచ్చాను సార్. అట్టు వచ్చి ఏమ్మా ఆ పాపను అడుగుతున్నారు సార్. ఏడేసిన బిడ్డని చెప్పంటే ఈడేయలేదు ఈ మూల వేసినానని చెప్పింది సార్. అంటే దోగాడుతూ వెళ్ళి పడిపోయింది పాప అది సార్ వాళ్ళ ఇల్లు. అక్కడ సంకలో 6 నెలలు బిడ్డ సార్. ఎట్ట సార్ దోగాడు పడిపోతుంది? ఏడా కాలువ వాళ్ళ ఇల్లు ఆడ సార్. ఎట్ట పడిపోతుంది సార్? వాళ్ళ అమ్మే చేస్తుంటే సార్ వద్దు సార్. అట్లాంటి తల్లి వద్దు సార్. ఆ పిల్ల రాకూడదు. నా మనోరాలు చంపేసింది. మాకు వద్దు సార్. అట్లాంటి ముందు మాకు వద్దు. అది రాకూడదు. పాపను ఎలా చూసుకునేది ఆమె? బాగానే చూసుకునేది సార్. మా పిల్లమ్మ ఎట్ట చూసుకునేది చెప్పమ్మా. అలాంటి ఎట్ట చూసుకునేది చెప్పు. బాగానే చూసి అయితే కోపం ముందు కసురుతా ఉంటుంది అంతే. బాగానే చూసుకుంటా కోపం ముందే కసురుతా ఉంటుంది. ఇంకేం చేద్దాం. వాళ్ళ నాన్న ఎట్ట చూసుకునేవాడు? వాళ్ళ నాన్న బాగా తాగుతాడు ఒకటే పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఏమై ఉంటుంది? ఎందువల్ల ఈ రకంగా చేసింది అర్థం కాదు. నేను లేనప్పుడు గొడవలు కూడా ఏమి లేవంట అందరు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది మనకేం తెలుసు? అడిగితే ఇప్పుడు కాలువలో సార్ వాళ్ళకి చెప్పింది. అది కూడా 10 నుంచి అడుగుతుంటే మాటలే చెప్పలే. మాకు కూడా ఎవరికో అమ్మేసింది అనుకున్న డౌట్గా ఉన్నాము. సార్ వాళ్ళు ఎతికి పట్టించేస్తారని ఏదో వాళ్ళు పుణ్యం అదనే చూపించినారు. సార్ మాకు అదే పెట్టండి కంటే. సో ఈ ఇళ్ళ మధ్యలోనే పాప డెడ్ బాడీ కనిపించింది. చూడొచ్చు ఇంటికి కూతవేటు దూరంలోనే ఆ మురికి కాలువ అనేది మనం చూడొచ్చు. సో అదే ప్రాంతంలోనే పాప డెడ్ బాడీ కనిపించింది. ఉదయం నుంచి కూడా ఒక సస్పెన్స్ అనేది కంటిన్యూ అయింది. పోలీసులు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో పాప ఆచూకీ కనుగొనాలని చెప్పి 3 టీంలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కూడా జల్లెడ పెట్టారు. అయినప్పటికీ పాప ఆచూకీ ఎక్కడా దొరకలేదు. తల్లిపైన ఎవరు కూడా అనుమానం పడరు కాబట్టి తల్లిని విచారించే ప్రయత్నం చేశారు. ఆమెని కూల్గానే మాట్లాడుతూ ఎక్కడ వెళ్ళింది, ఏ టైంకి మీరు బయట వెళ్ళారు, పాప ఆ టైంలో నిద్రపోతూ ఉందా, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేశారు. సో ఆ తర్వాత కొంత అనుమానం వ్యక్తమైనటువంటి పోలీసులకి తల్లిని కొంత వేరే స్టైల్లో విచారించే ప్రయత్నం చేశారు. సో విచారించిన తర్వాత అక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పాపని తాను వేసిందా లేకపోతే జోగాడుతూ వెళ్ళి పడిపోయిందా అనే దానిపైన కూడా పోలీసులో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చెప్తున్నారు పాప ఉండే నివాసం ఇది మురిక్కాలో పడినటువంటి ప్రాంతము, దాదాపు ఒక 20 మీటర్లు ఉంటుంది. సో అంత దూరం దోగాడుతూ పాప వెళ్ళిందంటే ఎవరు నమ్మసకంగా లేదు. ఖచ్చితంగా తల్లి తీసుకొని పోయి వేసేసింది, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చిన్నారిని చంపిందనే విషయాలు మాత్రం ఇక్కడ ఉండేటువంటి వారు చెప్తున్నారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్లేస్ని చూపించి ఆ మురికి కాలంలో ఉన్నటువంటి పాప మృతదేహాన్ని బయటికి తీసి ఇప్పుడే పోస్ట్ మార్టంకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.